హాయ్ నమస్తే. నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. 2021లో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనుకున్నాము. విశాఖ స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడులు పెట్టించి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి అభివృద్ధి చేయాలనుకున్నాము. కానీ 2021 కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్కడ ఆందోళనలు చేపట్టారు, ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు కుదరదు అని అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2021లో కరోనా సమయంలో వాళ్ళు అసెంబ్లీలో దానికి బిల్లు కూడా పెట్టారు కాబట్టి మేము సైలెంట్ అయిపోయాము. ఇప్పుడు ప్రధానమంత్రి గారు 11,400 కోట్లు పెట్టుబడి సాయం విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇచ్చినందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ను అభివృద్ధి బాటలో నడిపించేందుకు మేము ప్రయత్నిస్తాము అని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రోత్సహించాడు అనే తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇప్పుడు కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తుంటే కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశం మొత్తం కూడా సంచలనాల్ని సృష్టించాయి. కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను ఆయన అడ్డుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టాడు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అని చెప్పిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారో ఆ నోళ్ళన్నీ కూడా మూతబడ్డాయి అని రాష్ట్ర ప్రజలు మరియు రాష్ట్రంలోని మేధావులంతా కూడా చర్చించుకుంటున్నారు. అసలు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 11,440 కోట్లు ప్రధానమంత్రి గారు మన గురువారం కేబినెట్ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్కు పెట్టుబడి సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ 11,440 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ను మేము అభివృద్ధి బాటలో తీసుకెళ్తాము మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ను అభివృద్ధి చేస్తాము అని అనగా విలేకరులు ఆయన్ను కొంతమంది ప్రశ్నలు అడగడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంటు 26,000 కోట్లు నష్టాల్లో ఉందని అంటున్నారు కదా, మరి 11,440 కోట్లు ఇస్తే సరిపోతుందా అని అడిగిన ప్రశ్నకు 26,440 కోట్లు కాదు, 36,000 కోట్లు పైనే నష్టాల్లో ఉంది. 2021లో 930 కోట్లు లాభాల్లోకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల పెట్టుబడి సాయం కొంత అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది అని ఆయన అన్నప్పుడు విలేకరులు మరో క్వశ్చన్ కూడా అడగటం జరిగింది. ఇప్పుడు ఆ కార్మికులంతా కూడా విఆర్ఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ విఆర్ఎస్ పరిస్థితి ఏమి, ఆ కార్మికుల యొక్క ఆందోళన పరిస్థితి ఏమి అని అడగగా దానిపై కేంద్ర మంత్రి గారు సైలెంట్గా ఉండిపోవటం జరిగింది. దాన్ని మాట దాటేయటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టాడు అని కేంద్ర మంత్రి గారే నిన్న ప్రెస్ మీట్లు వెల్లడించే లోపల పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరియు మరికొంతమంది తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా అవునన్నట్లు వాళ్ళు తలోపుతూ సైలెంట్గా ఉండిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆయన వ్యతిరేకించాడు అని క్లియర్గా అందరూ ఒప్పుకోక తప్పదు.